గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజానికానికి పింఛన్దారులకు నా శతకోటి నమస్కారాలు. పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వికలాంగులకు ఒక గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బెల్ అయిన ఐకాన్ రావడం జరుగుతుంది. ఆ బెల్ అయిన గంట క్లిక్ చేస్తే మళ్ళీ ఒకటి ఆల్ అనే గంట రావడం జరుగుతుంది. ఇలా క్లిక్ చేయడం వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి ప్రజల ముందుకు తీసుకురావడానికి ఎప్పటికప్పుడు మీకు ముందుగా మన ఛానల్ అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. లైక్ చేస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది, ఎంతమంది ఒక వీడియోని ఆదరించారనే అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మీకు ఏమైనా ఆసరా పింఛన్లపై కూడా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఎక్స్ప్లెనేషన్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళంత త్వరగా ఆ వీడియోను మీ బంధుమిత్రులు కానీ మీ వాట్సాప్ గ్రూపులలో కానీ తెలంగాణ ఆసరా పింఛన్దారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసే విధంగా సహాయం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జూలై మొదటి వారం నుంచి 4016 6016 పింఛన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు. మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ప్రజాభవన్ ముందు మనకు ధర్నా చేసిన దివ్యాంగులు ఆల్రెడీ ధర్నా చేసారు. ఏంటిదంటే మనకు ఈ యొక్క పింఛన్ అనేది పెంచాలి, సకాలంలో ఈ యొక్క పింఛన్లను విడుదల చేయాలని అయితే ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా మన ధర్నాగా ప్రజాభవన్ ముట్టడి చేసిన విషయం తెలిసిందే. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం దీనికి బదులుగా జూలై మొదటి వారం నుంచే వారి యొక్క ఖాతాలో 4016 రూపాయలు 6016 రూపాయలు వేస్తామని అయితే మనకు ప్రభుత్వం అయితే ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పింఛన్లపై ఎవరైతే ఆసరా పింఛన్దారులు ధర్నా చేశారో వారు 4016 రూపాయలు 6016 ఇస్తున్న విషయం తెలుసుకునే సందర్భంలో సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు. దీన్ని దృష్టిలో నుంచి కూడా ప్రభుత్వం అయితే మంచి వార్త కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జూలై నుంచి కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో ఒక ఆసరా పింఛన్ అనేది ఎప్పటికప్పుడు కూడా రిజల్ట్ అవుతాయి. ఇక మీదటనైతే ఎటువంటి ఇప్పుడు ఎలక్షన్స్ ఆల్రెడీ మేబీ ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎలక్షన్ తర్వాత కూడా దాదాపు అందరూ కూడా ప్రతి నెల కూడా వారి ఖాతాలు జమ అవుతాయి. భవిష్యత్తులో కూడా గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టే యోచన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి పథకాలను కూడా విడుదల చేసే యోచన ప్రభుత్వం ఉంది. దీనికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా సహాయం చేయాలి. అదేవిధంగా వీళ్ళంత ద్వారా ఈ యొక్క వీడియోను తెలంగాణలో ఉన్న ప్రజానికి అందరూ కూడా షేర్ చేసే విధంగా తెలియజేయండి. ఒకవేళ మీకు జూలై నెల ఆసరా పింఛన్లు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీళ్ళంత త్వరగా ఈ వీడియోను షేర్ చేయాలనుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.